ఐపీఎల్ 2026 సీజన్లో పసుపు జెర్సీ ధరించిన సంజు శాంసన్ ఎట్టకేలకు తన అసలైన ప్రతాపాన్ని చూపించాడు. గత 3 మ్యాచ్ల్లో వరుసగా విఫలమై విమర్శలు ఎదుర్కొంటున్న ఈ కేరళ స్టార్ ఢిల్లీ క్యాపిటల్స్తో జరుగుతున్న మ్యాచ్లో చెలరేగిపోయాడు. కేవలం 52 బంతుల్లోనే అద్భుత శతకాన్ని బాది ఈ సీజన్లో సెంచరీ నమోదు చేసిన తొలి ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. ఈ మ్యాచ్కు ముందు సంజు శాంసన్ ఫామ్పై అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. 3 ఇన్నింగ్స్లో కేవలం 22 పరుగులు మాత్రమే చేయడంతో అతనిపై ఒత్తిడి పెరిగింది. ముఖ్యంగా స్వింగ్ బౌలింగ్ను ఎదుర్కోవడంలో శాంసన్ తడబడుతున్నాడనే విమర్శలు వచ్చాయి. అయితే వాటన్నిటినీ తుడిచిపెడుతూ ఢిల్లీ బౌలర్స్పై సంజు శాంసన్ విరుచుకుపడ్డాడు. కేవలం 26 బంతుల్లోనే అర్ధశతకాన్ని నమోదు చేసుకుని ఆ తర్వాత 26 బంతుల్లోనే 100 మైలురాయిని చేరుకున్నాడు. అతని ఇన్నింగ్స్లో 12 ఫోర్లు 3 భారీ సిక్సర్లు ఉండడం విశేషం. ఐపీఎల్ చరిత్రలో సంజు శాంసన్కి ఇది 4వ శతకం. ఈ ఘనతతో అతను శుభ్మాన్ గిల్ సరసన చేరాడు. ఐపీఎల్లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో విరాట్ కోహ్లీ 8, అలాగే జోస్ బట్లర్ 7, క్రిస్ గెయిల్ 6, కేఎల్ రాహుల్ 5 తర్వాతి స్థానంలో నిలిచాడు. ఇది మాత్రమే కాకుండా ఈ ఇన్నింగ్స్ ద్వారా టీ20 క్రికెట్లో 400 సిక్సర్ల మైలురాయిని కూడా అధిగమించాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, సూర్యకుమార్ యాదవ్ తర్వాత ఈ ఘనత సాధించిన 4వ భారతీయుడిగా సంజు శాంసన్ రికార్డు సృష్టించాడు. ఈ ఇన్నింగ్స్ సంజు శాంసన్కి ఏమీ అంత సులభంగా రాలేదు. ఒకవైపు కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ 15 త్వరగానే అవుట్ అయినా సంజు శాంసన్ పట్టుదలగా నిలిచాడు. అయితే అర్ధశతకానికి చేరువలో ఉన్న సమయంలో అతని వీపుకు నొప్పి రావడంతో అభిమానులు ఆందోళనకు గురయ్యారు. గతేడాది ఇదే ఢిల్లీ జట్టుపై అతడు గాయపడి టోర్నీకి దూరమైన చేదు జ్ఞాపకాలు అందరికీ గుర్తొచ్చాయి. ఫిజియోలో వచ్చి చికిత్స చేసిన తర్వాత నొప్పి భరిస్తూనే అతను బ్యాటింగ్ కొనసాగించి ఒక అపరూప శతకాన్ని పూర్తి చేసుకున్నాడు. సొంత మైదానం చపాక్లో సంజు శాంసన్ ఆడిన ఈ ఇన్నింగ్స్ చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులకు కంటి నిండా నిద్రనిచ్చింది. జట్టులో ఉన్నప్పుడు బాధ్యతాయుతంగా ఆడుతూనే భారీ స్కోర్ సాధించడంలో సంజు శాంసన్ కీలక పాత్ర పోషించాడు. ఈ అద్భుత ప్రదర్శనతో సంజు శాంసన్ తనలోని అసలైన పోరాట యోధుని ప్రపంచానికి మరోసారి పరిచయం చేశాడు. తన బ్యాటింగ్ శైలిపై వచ్చిన విమర్శలన్నింటికీ ఈ శతకంతోనే సరైన సమాధానం చెప్పాడు. ఐపీఎల్ 2026 సీజన్లో వరుసగా 3 పరాజయాల తర్వాత చెన్నై జట్టు తన తొలి విజయాన్ని ఘనంగా నమోదు చేసింది. శనివారం చెన్నై వేదికగా జరిగిన ఉత్కంఠ పోరులో ఢిల్లీ క్యాపిటల్స్పై సీఎస్కే 23 పరుగుల తేడాతో అద్భుత విజయం సాధించింది. ఈ మ్యాచ్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 2 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోర్ను బోర్డుపై ఉంచింది. ముఖ్యంగా స్టార్ ఆటగాడు సంజు శాంసన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. కేవలం 56 బంతుల్లోనే 15 ఫోర్లు 4 సిక్సర్ల సహాయంతో 115 పరుగులతో అజేయంగా నిలిచి తన తొలి సీఎస్కే సెంచరీని పూర్తి చేశాడు. అతనికి తోడుగా యువ సంచలనం ఆయుష్ మాత్రే 36 బంతుల్లో 59 పరుగులు చేసి రిటైర్డ్ హెడ్గా వెనుదిరిగాడు. వీరు 2వ వికెట్ పార్ట్నర్షిప్ 113 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పి చెన్నైకి భారీ స్కోరు అందించారు. చివర్లో శివం దూబే కూడా మెరిశాడు. భారీ లక్ష్య ఛేదనలో ఢిల్లీ క్యాపిటల్స్ 20 ఓవర్లలో 189 పరుగులకే ఆల్అవుట్ అయింది. స్టబ్స్ 60, పతం నిస్సంక 41, కేఎల్ రాహుల్ 18 అద్భుతంగా పోరాడినా జట్టుకు గెలుపు దక్కలేదు. సీఎస్కే బౌలర్లో జెమీ ఓవర్టన్ కేవలం 18 పరుగులిచ్చి 4 వికెట్లతో చెలరేగగా అన్షుల్ కంబోజ్ 3 వికెట్లతో అద్భుతమైన సహకారం అందించి ఢిల్లీ పతనాన్ని శాసించి చెన్నైకు విజయం అందించారు.